నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. భవిష్యత్తులో ఈ వ్యాపారానికి ఢోకా ఉండదు. భారీగా పెరుగుతోన్న ఇంధన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా అందుబాటులోకి ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయి. వాతావరణాన్ని సైతం దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై సబ్సిడీ సైతం అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలన్నీ ఈవీ రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫీచర్స్ తో కూడిన వెహికల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంఖ్య పెరుగుతోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి జనం ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఛార్జింగ్ ప్రధాన సమస్యగా ఉంది. ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్లకు కార్లకు బైక్లకు ఛార్జింగ్ పెట్టడం పెద్ద సమస్యగా ఉంటుంది. దీంతో పాటు బయట పెద్దగా ఛార్జింగ్ పాయింట్స్ లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది అని చెప్పొచ్చు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వమే ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ను తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి చొరవతో ఇప్పటికే హైదరాబాద్ లో 45 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 3000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలో ఏ మూలకు వెళ్లినా కారు లేదా బైక్ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో పాటు అన్ని జిల్లా మండల కేంద్రాలు, హైవేలపై కూడా 615 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహణ ఉంటుంది. రెడ్కో సంస్థ ఈ ఛార్జింగ్ మిషన్ పెట్టే స్థలాలను చూపిస్తుంది. ఆసక్తి ఉన్నవారు ఇదే స్థలాన్ని ప్రభుత్వ సాయంతో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి యూనిట్ కి ఒక ధర ఫిక్స్ చేసి వాహనదారుల నుంచి ఆదాయం పొందొచ్చు. భవిష్యత్తులో ఇలాంటి ఛార్జింగ్ సెంటర్లకు పెట్రోల్ బంకుల కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య బాగా పెరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడంతో వాహనాల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిరుద్యోగులు 2-3 కార్లకు ఛార్జింగ్ పెట్టేంత మిషనరీ రెడ్కో సాయంతో ఏర్పాటు చేసుకోగలిగితే గనక కూర్చున్న చోటే ఆదాయం పొందొచ్చు. పెద్దగా మ్యాన్ పవర్ అవసరం లేదు. అంతేకాదు అక్కడే ఉండి పనిచేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. స్మార్ట్ కార్డ్ సాయంతో వాహనదారులు సొంతంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.